ముఖ్యంగా ఈనాడు చాలా బాధాకరమైన విషయం. వాస్తవంగా శ్రీకాంతాచారి మరణం ఇవాళ తెలంగాణ సాధించడానికి కారణమైంది. శ్రీకాంతాచారి త్యాగం తెలంగాణ సాధించడానికి కారణమైంది. అదేవిధంగా ఇవాళ వర్గీకరణ, ముఖ్యంగా ఈ వర్గీకరణ దళిత వర్గాలకు సంబంధించినటువంటి వర్గీకరణ ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఇవాళ సాధ్యమైందంటే దానికి కారణం మూల నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు సురేందర్ మాదిగ, అదేవిధంగా మన దామోదర్ మాదిగ, మహేష్ మాదిగ. ఈ ముగ్గురు యువకులు వాస్తవంగా వాళ్ళు ప్రాణత్యాగం చేశారు. మరణాన్ని వాళ్ళు ముఖ్యంగా ఏ పరిస్థితుల్లో కూడా ఏబిసిడి సాధించాలి, మా మరణం తర్వాతనైనా ఇది సాధ్యం కావాలని నాకే చెప్పారు. వాళ్ళు చనిపోతూ ముఖ్యంగా ఆనాడు వాళ్ళు మరణావస్థలో ఉండి కూడా నాతో మాట్లాడారు. మేము చస్తున్నది కేవలం ఈ వర్గీకరణ కోసమే తప్ప మరొకటి కాదు అనే మాట కూడా వాళ్ళు చెప్పిన విషయాన్ని సందర్భంగా నేను గుర్తు చేస్తూ ఉన్నా. ఇప్పటికీ నా కళ్ళల్లో వాళ్ళు మెదులుతూ ఉన్నారు. ఏది ఏమైనా అటువంటి మరి పోరాట వీరులు, మరి వాళ్ళ పోరాటం వల్ల, వాళ్ళ త్యాగం వల్ల ఇది సాధ్యమైంది. కాబట్టి వాళ్ళ చరిత్రను ఎప్పుడు కూడా ప్రజలు మర్చిపోరని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. వారికి ఖచ్చితంగా ఈ వర్గీకరణ ఏదైతే నిన్న 4వ తారీఖు నాడు చట్టసభల్లో మరి అమలయ్యేటువంటి నిర్ణయం జరిగిందో, ముఖ్యంగా ఈ విజయం ఏదైతే ఉన్నదో అది వాళ్ళకే అంకితం, అమరవీరులకే ఆ విజయం కూడా అంకితం అని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. కాబట్టి ఇవాళ వాళ్ళ చరిత్ర అనేది ప్రపంచం అంతా కూడా తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మరుగునబడిపోవటానికి వీల్లేదు. వాళ్ళ తల్లిదండ్రులు, వాళ్ళ కుటుంబాలను చూసాం, చాలా బాధాకరం. వాళ్ళ పిల్లలు పోగొట్టుకొని మేము ఏం సాధించామనేటువంటి స్థితిలో వాళ్ళు ఉన్నారు. ఏది ఏమైనా ఇది మంచి పద్ధతి కాదు. ఆ కుటుంబాలను ఖచ్చితంగా ఆదుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ముఖ్యంగా ఏది ఏమైనా ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు ఎంతో పెద్ద మనసుతో ఈ వర్గీకరణ ఇవ్వడం జరిగింది. ఎన్నో ఒడిదుడుకులున్నా, ఎన్ని ఇబ్బందులున్నా మరి జాతికి మేలు జరిగినటువంటి విషయాన్ని ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ, అదే వరవడిలో ముఖ్యంగా మాదిగ జాతి, ముఖ్యంగా జాతి ఉద్ధరణ కోసం మరణించి త్యాగం చేసినటువంటి మరి సురేందర్ మాదిగ కుటుంబానికి కానీ, అమరవీరుల కుటుంబాలకి కనీసం ఒక ఇల్లు, ఇంటికో ఉద్యోగం, వాళ్ళంతా ఉన్నదంతా 5-6 ఉన్నారు. ముఖ్యంగా ఒక ఇల్లు, ఇంటికో ఉద్యోగం ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. ఆ విధంగా ఇవ్వాలని కూడా నేను కోరుకుంటా ఉన్నా. అదేవిధంగా ఎంఆర్పిఎస్ ఉద్యమంలో ఎంతోమంది జైళ్ల పాలైనారు, కేసులు ఉన్నాయి. ఈ కేసులన్నీ కూడా ముఖ్యంగా ఎత్తేయాల్సినటువంటి బాధ్యత కూడా మరి ప్రజలంతా సంతోషంగా ఉన్నారు. వర్గీకరణ జరిగిన తర్వాత ప్రజలంతా సంతోషంగా ఉన్నారు. అదేవిధంగా ఈ కేసులు కూడా ఎత్తేయటం వల్ల ఇంకా రెట్టింపైన ఉత్సాహంతో ముఖ్యంగా ఎంతో సంతోషాన్ని వ్యక్తం చేస్తారని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ, కేసులన్నీ ఎత్తేయాలని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. అవసరమైతే స్మారక చిహ్నాన్ని కూడా ఒక మంచి ప్లేస్లో ఒక స్మారక చిహ్నాన్ని కూడా ఏర్పాటు చేయాలి. అమరవీరుల మాదిగ అమరవీరుల స్తూపం ఏర్పాటు చేసి మరి ప్రతి సంవత్సరం కూడా ఏదో ఒక కార్యక్రమాన్ని అక్కడ ఏర్పాటు చేసుకునేటువంటి అవకాశం కూడా ప్రభుత్వం ఇవ్వాలని ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ, ఆ అమరవీరులకే ఈ విజయం అంకితం, ఈ వర్గీకరణ అంకితం. వారు ఏ ఆశయం కొరకు సరిపోయారో ఆశయం ఇవాళ నెరవేరింది అంటే వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళ ఆత్మకు శాంతి కలుగుతుందని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. భగవంతుడు ముఖ్యంగా వాళ్ళ కుటుంబాలను కూడా ఆదుకోవాలి, ధైర్యం ఇవ్వాలని కూడా కోరుకుంటా ఉన్నా. నమస్కారం. జోహార్ మాదిగ అమర వీరులకు, జోహార్ మాదిగ అమర వీరులకు. ముఖ్యంగా మన వంగపల్లి శ్రీను, అదేవిధంగా తమ్ముడు మరి లింగస్వామి గారు, అదేవిధంగా ప్రసాద్ గారు, గోపాల్ గారు, ఇంకా రమేష్, మన తమ్ముళ్ళంతా కూడా మరి ఈ కార్యక్రమాన్ని, కొల్లూరు వెంకటేష్ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు వారికి కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. వాళ్ళు చనిపోయారు, వాళ్ళు చనిపోలేదు, జనం హృదయాల్లో ఉన్నారు. వాళ్ళు చేసిన త్యాగాలు ఎప్పుడు ఎవరు మర్చిపోరని కూడా మరొకసారి సందర్భంగా నేను తెలియజేస్తాను. నమస్కారం.
జోహార్ మాదిగ అమర వీరులకు ఎస్సీ వర్గీకరణ 30 ఏళ్ళ పోరాటం కళ నెరవేరింది కాబట్టి ఈ అమరుల కుటుంబాలను పరామర్శించాలని మోత్కుపల్లిలను కోరడం జరిగింది. ఎందుకంటే దండోర ఉద్యమానికి దిక్చూచి ఈ రాష్ట్రంలో పెద్ద దిక్కు ఉన్నట్టు ఈ రాష్ట్రంలో మోత్కుపల్లి నరసింహులు అనే విషయాన్ని సమాజం ప్రజలందరూ గుర్తించాలని కూడా ఈ సందర్భంగా మేము గుర్తు చేస్తున్నాం. ఈ 30 ఏళ్ళ కళ నెరవేరింది కాబట్టి వర్గీకరణ మొన్న అసెంబ్లీలో బిల్లు పాస్ చేసింది ఈ రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి కాబట్టి రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలుపుతూ అట్లాగే సహకరించిన ప్రతిపక్ష పార్టీ టీఆర్ఎస్ కేసీఆర్ కవితకు కూడా శుభాకాంక్షలు తెలుపుతున్నాము. ఈ విజయము అమరులకు అంకితంగా చేయాలని మేము భావించినాం. అందుకోసమే మార్చి 1వ తారీఖు నాడు అమరుల సంస్మరణ సభ జరపబోతున్నాం. దానికి అన్ని రాజకీయ పార్టీలు మద్దతు తెలపాలని కూడా మేము కోరుతున్నాము. అందులో భాగంగానే పెద్దలు గౌరవనీయులు నరసింహులన్న ఈ అమరుల కుటుంబాలకు ముఖ్యమంత్రితోటి మాట్లాడి ఒక ఉద్యోగము ఇల్లు ఇప్పించే విధంగా చేయాలని కూడా పెద్దలను మేము కోరడం జరుగుతుంది. ఖచ్చితంగా పనిచేస్తాడని కూడా మాదిగ జాతి ఆశిస్తుంది. అందుకోసమే మార్చి 1వ తారీఖు నాడు అమరుల సంస్మరణ సభ జరుపుతున్నాం. దానికి లక్షలాది మందిగా వచ్చి ఈ సభను విజయవంతం చేయాలని కూడా కోరుతున్నాం. జై భీమ్, జై మాదిగ. జోహార్ మహేష్ మాదిగ, జోహార్ జోహార్. జోహార్ మహేష్ మాదిగ, జోహార్ జోహార్. జోహార్ ఎస్సీ వర్గీకరణ పోరాటంలో ఆశీర్వాసిన మహేష్ మాదిగ, జోహార్ జోహార్. అమర హై మహేష్ మాదిగ, అమర హై అమర హై. అమర హై మహేష్ మాదిగ, అమర హై అమర హై. మాదిగ అమర వీరులకు జోహార్ జోహార్. మాదిగ అమర వీరులకు జోహార్ జోహార్. జోహార్ మహేష్ మాదిగ, జోహార్ జోహార్. జోహార్ మహేష్ మాదిగ, జోహార్ జోహార్. జోహార్ మాదిగ అమర వీరులకు జోహార్ జోహార్. జోహార్ మాదిగ అమర వీరులకు జోహార్ జోహార్. జోహార్ మాదిగ అమర వీరులకు జోహార్ జోహార్. జోహార్ మహేష్ మాదిగ, 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 జోహార్ జోహార్. వర్గీకరణ పోరాటంలో ఆశీర్వాసిన మహేష్ మాదిగ, జోహార్ జోహార్. అమర హై మహేష్ మాదిగ, అమర హై అమర హై. వర్గీకరణ విజయం అమరులకే అంకితం. మాదిగ అమరవీరులకు అంకితం. వర్గీకరణ విజయం, వర్గీకరణ విజయం, మాదిగ అమరవీరులకు అంకితం. వర్గీకరణ విజయం, మాదిగ అమరవీరులకు అంకితం. ప్రభుత్వం పైన యుద్ధం చేస్తూ వర్గీకరణ కోసం సురేందర్ మాదిగ, మహేష్ మాదిగ, దామోదర్ మాదిగలు ఆ రోజు ప్రభుత్వంతో కొట్లాడుతూ గాంధీ భవన్ ఘటనలో ఈ మహేష్ మాదిగ అమరుడు కావడం జరిగింది. ఏదైతే మొన్న వచ్చినటువంటి ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ ఈ విజయం ఉందో ఈ విజయాన్ని మాదిగ అమరవీరులకు అంకితం చేయాలి. ఈ అమరవీరుల కుటుంబాలను పరామర్శించాలి. ఈ అమరవీరుల కుటుంబాలను ఆదుకోవాలి అనేటువంటి లక్ష్యంతో తెలంగాణ ఉద్యమకారులకు అమరవీరులకు ఏమైనటువంటి ప్రాధాన్యత ఈ రాష్ట్రంలో ప్రభుత్వాలు, పార్టీలు, ప్రజలు గుర్తిస్తూ ఉన్నారో అదే చరిత్ర ఈరోజు మాదిగ అమరవీరులకు కూడా ఉన్నది. కాబట్టి ప్రభుత్వాలు, పాలకులు, పార్టీలు, ప్రజలు, సమాజం కూడా ఈ అమరవీరులను గుర్తించాలి. వీరి త్యాగం గొప్పది కాబట్టి ఈ విజయంలో వాళ్ళు ఉన్నారు. వారు లేకపోతే ఈ విజయం లేదు. కాబట్టి ఇలాంటి సందర్భంగా గౌరవనీయులు మాజీ మంత్రివర్యులు ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ పోరాటంలో ఈ ప్రతి ఉద్యమంలో, ప్రతి ఘట్టంలో కూడా, ప్రతి సందర్భంలో కూడా పెద్దలు మోత్కుపల్లి నరసింహులు ఉన్నారు. ఈ ఉద్యమానికి అండా దండ వాళ్ళు ఉన్నారు కాబట్టి వారితోటి ఈ అమరవీరుల కుటుంబాలను పరామర్శింపజేయాలి. ఈ యొక్క కుటుంబాల యొక్క గాథ, వాళ్ళ స్థితి ఏ విధంగా ఉందో తెలుసుకొని వాళ్ళని కుటుంబ నాయకుడి ప్రయత్నంలో భాగంగానే ఈరోజు వారిని తీసుకొని వీరు అబిడ్స్లో వీళ్ళు ఒక చిన్న కిరాయిల్లో ఉన్నారు. ఇప్పుడే మనము సురేంద్ర మాదిగ వాళ్ళ కుటుంబాన్ని పరామర్శించడం, వారికి జోహార్ అర్పించాం. ఇప్పుడు మహేష్ మాదిగ గారి ఇంటికి వచ్చినాము. వాళ్ళ తల్లిదండ్రులు మన కాడ ఉన్నారు, మంత్రివర్యులు వారు ఉన్నారు కాబట్టి వాళ్ళు జోహార్లు అర్పిస్తూ ఉన్నారు. కాబట్టి ఈ కార్యక్రమంలో వారు ఉన్నారు. వారు ఈ అమరత్వాన్ని, ఈ ఉద్యమం గురించి అన్నని వారిని మాట్లాడాల్సింది కోరుతా ఉన్నాం. మహేష్ అన్న నాతోటి సహచరుడు, కమిట్మెంటు, ఎక్కడ మిలిటెంట్ ఉద్యమాలకు వెన్నంటి నిలిచి ఎక్కడికి బస్సుల దగ్గరికి రాస్తారోకలు, ధర్నాలు, బస్సులు తగలబెట్టాలన్నా, ధర్నాలు చేయాలన్నా సురేందర్ మాదిగ తర్వాత వెనుక వరుసలో ఉంది మహేష్ అన్న మాదిగ, అట్లాగే దామోదర్ మాదిగ. ఈ అమరవీరుల కుటుంబాలను పరామర్శించడానికి వచ్చిన పెద్దలు గౌరవనీయులు మోత్కుపల్లి నరసింహులన్న గారికి ధన్యవాదాలు. ఎందుకంటే ఉద్యమకారులను గుర్తించి వాళ్ళ స్థితిగతులు తెలుసుకుంటున్నారు. అదే నిజమైన అన్నగారు. ఒక మాజీ మంత్రివాళ్ళు చేసిన
స్థితిగతులు మాదిగా పల్లెల్లో వచ్చిందంటే ఉద్యమకారుడైన అమరులు చనిపోతే మా మందకృష్ణ లాంటి రాలేదని ఈరోజు వాళ్ళు బాధపడుతున్నారు. వాళ్ళు వీర మరణ చెంది గాంధీ భవన్లో చంపితే కనీసం మీ కుటుంబాలను పరామర్శించలేదు. అందుకోసమే మేము తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత గవర్నమెంట్ ద్వారా కేసీఆర్తో మాట్లాడి కవితక్కతోటి మాట్లాడి వీళ్ళని ఖచ్చితంగా 1,50,000 రూపాయలు ఇప్పించడం జరిగింది. ఈ కుటుంబాలకు ఎప్పుడు మేము తెలంగాణ ఎంఆర్పీఎస్కి అండగానే ఉంటున్నాం. ఇదే విషయాన్ని పెద్దలు గౌరవనీయులు నరసింహన్నకు చెప్పినాం. ఆ కుటుంబాలకు ఖచ్చితంగా నేను పెద్ద పాత్ర వహిస్తామే. వర్గీకరణకే పెద్ద దిక్కు, కృష్ణమాదికే గురువు లాంటి వాళ్ళు మొత్తం ఒక విధంగా ఉద్యమానికి ఊపునిచ్చి కృష్ణన్నకు తన ఇంట్లో కూడా షెల్టర్ ఇచ్చి ఒక వ్యక్తిని తయారు చేసిన ఆ వ్యక్తిని తయారు చేసిన ఆ ఘనత ఎవరికైనా ఉందంటే అది మోత్కుపల్లి నరసింహన్న గారికి. అన్నగారికి కూడా మేము ఎంఆర్పిఎస్ నుంచి ధన్యవాదాలు. అట్లాగే కీలకంగా నాతో పాటు ఉన్న లింగస్వామి కూడా చాలా క్రియాశీలకంగా పనిచేసినాడు. వీళ్ళందరికీ ఇక్కడికి వచ్చిన మా యువసేన రాష్ట్ర అధ్యక్షుడు రమేష్ అన్న గారికి అందరికీ ఉద్యోగ నమస్కారాలు చెప్పి తెలియజేస్తూ ఖచ్చితంగా 1 తారీఖు నాడు మేము సభ నిర్ణయిస్తాం. మీరంతా కోఆర్డినేట్ చేసి మీరు ఖచ్చితంగా మన జాతికి ఒక పెద్ద దిక్కువై ఉండి ఈ జాతి ప్రజల స్థితిగతులు రేపు భవిష్యత్తును ఎట్లా తీసుకోపోతారో అది నరసింహన్న చేతులు ఉందని సందర్భంగా గుర్తు చేస్తున్నా. జై భీమ్, జై మాదిగ.